బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న కొద్ది రోజుల్లో విస్తారంగా వర్షాలతో పాటు తుఫాను ముప్పు ముత్తా తుఫాను ప్రకటించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో అంటే 27, 28, 29 తారీఖుల్లో బీభత్సంగా వర్షాలు పడతాయి. అదిగాక తీర ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందన్న ఆ కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకి సందేశాలు అదేవిధంగా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్టేట్కి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కూడా రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి తుఫాను తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ ముప్పు ప్రాంతాలు ముందుగానే గుర్తించడం కూడా జరిగింది. ఆ ముప్పు ప్రాంతాలు గుర్తించిన నేపథ్యంలో కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే గతంలో లైలా తుఫాను అదేవిధంగా విశాఖపట్నం హుద్హుద్ తుఫాను వచ్చిన నేపథ్యంలో కూడా ఏర్పడినటువంటి డిజాస్టర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే క్రమంలో అదేవిధంగా ముఖ్యంగా ప్రాణ నష్టాన్ని తగ్గించే క్రమంలో కూడా ఈ డిఆర్ఎఫ్ బృందాలు అయితే స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా కూడా తమ విధి నిర్వహణలో ఉంటారు. కాబట్టి వారిని అయితే ముందస్తు చర్యల్లో భాగంగా వారిని ఇప్పటికే జిల్లా కేంద్రాలకు కూడా తరలించారు. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఆ బృందం అయితే ఉంది. సుమారు 25 మందికి పైగా కూడా ఇప్పటికైతే రావడం జరిగింది. సాయంత్రానికి ఇంకా ఈ టీం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అసలు ఈ విధి నిర్వహణలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఉండాలనేది సమాచారం కూడా మనతో పాటు ఈ టీం ఇన్ఛార్జి రామాంజలి గారు ఉన్నారు. అసలు వారేమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి, ఈ తుఫాను చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తుఫాను ఏర్పడంగానే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కాకినాడ, విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మీ విధి నిర్వహణలో ఏ విధంగా ఉండబోతే మీకు ఎటువంటి సూచనలు ఇచ్చారు ఉన్నతాధికారులు? సార్, ఈ సంవత్సరంలో ఇది అతిపెద్ద తుఫాన్ అని హెచ్చరికలు చెప్పడం జరిగింది సార్. మన ఏపీహెచ్ఎం నుంచి తర్వాత మన డీజీ గారు ఉత్తర్వుల మేరకు, మన ఐజీ కంట్రోల్ ఎస్డీఆర్ఎఫ్ మేడం ఉత్తర్వుల మేరకు వచ్చాం సార్. ఇక్కడ మేము ఒక 27 మెంబర్స్ వచ్చాం. మన దీనికి గాను ఇక్కడ మన రిస్క్ ఎక్విప్మెంట్స్, బోట్స్, అదేవిధంగా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఎక్కడన్నా అప్సకలు కనపడి చెట్లు రోడ్డు బ్లాక్ అయితే కూడా అవి కట్ చేసి చేయడానికి ఆ మిషన్స్ కూడా తీసుకొచ్చుకున్నాం సార్. అదేవిధంగా మనకు స్పెషల్ ఎయిడ్ వెహికల్ కూడా ఉంది. ఇది రిస్క్ టెండర్. దీంట్లో మనకు మినిమం ఎక్కడైనా బిల్డింగ్ కొలాప్స్ అయితే కూడా అక్కడ వెళ్ళి రిస్క్ చేయడానికి హైడ్రాలిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మన ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. మన యొక్క ఈ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి మనం ఆ బిల్డింగ్లో వాళ్ళకి పడిపోయిన వాళ్ళని, చెట్లు బ్లాక్ అయిన వాళ్ళు కూడా అక్కడ క్లియర్ చేసి మనం చేయడానికి రెడీగా ఉన్నాం సార్. అయితే ముఖ్యంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి సూచనల మేరకు ఉన్నతాధికారులు ఏదన్నా సంశయాత్మక ప్రాంతాలు, ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలు గుర్తించి ముఖ్యంగా అక్కడ ఎలర్ట్గా ఉండాలని చెప్పేసి ఏదైనా సూచనలు చేయడం జరిగిందా? ఎటువంటి ప్రాంతాల్లో మీరు ముఖ్యంగా సూచించుకుంటారు, నిర్ణయించుకుంటారు ఏ ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి? సార్, ముఖ్యంగా సార్ ఇక్కడ మన మన లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి సార్. మేము రీసెంట్ కూడా ఒక డైట్ కాలేజ్ కుర్రోడు పడిపోతే అక్కడ వెళ్ళి ఒక కుర్రోని రిస్క్ చేసి తీయడం జరిగింది సార్. ఎస్పెషల్లీ ప్రజలు చెప్పేది ఒకటి సార్, ప్రజలు కూడా కొంచెం ముందస్తుగా అలర్ట్గా ఉండి కొంచెం కోఆపరేట్ చేయాలి సార్. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా కాల్ చేసుకొని, కానీ ఎక్కడన్నా వాగులు రోడ్ క్రాస్ చేసే టైంలో కూడా అటువంటి ప్లేస్కి వెళ్ళడమే మంచిది సార్. దూర ప్రాంతాలలో కొంచెం ఈ 3-4 రోజులు ప్రయాణం ఆపుకోవడం మంచిది. మన ప్రజలను అలర్ట్ చేస్తూ ముందుగా ఈ సూచనలు పాటిస్తూ వదంతులు నమ్మకుండా మన అధికారులు ఏది చెప్తారో అది కంపల్సరీ పాటించుకుంటూ ఉంటే సేఫ్ సైడ్ ఉంటారు సార్. ఈ తీరం దాటలేదు, ఇంకా 24 అవర్స్ టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి మీ స్టేట్ ఏదైతే టీం ఉందో ఇంకా పెరిగే అవకాశం ఉందో? అసలు ఈ టీం తోటే జిల్లా మొత్తం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మనకు ఒక 27 మెంబర్స్ ఇచ్చారు సార్. ఈ ఎఫెక్ట్ని బట్టి సార్, యాక్చువల్ మన సైడ్ ఇక్కడికి వస్తుందన్నారు, కానీ దాని యొక్క ఎఫెక్టివ్ మన కాకినాడ సైడ్ డైవర్ట్ అయింది సార్. అది ఇంకా ఎఫెక్ట్ అయితే కూడా ఇంకా టీం రావడానికి అవకాశం ఉంది సార్. మన మంగళగిరి నుంచి కూడా స్టాండ్ బైలో ఉన్నారు సార్. ప్రజెంట్ అయితే ఒక టీం వచ్చాం సార్ ఇక్కడికి. మీరు ఎస్డీఆర్ఎఫ్ కాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎలాగ ఉండబోతుంది అంటే రాబోయే 3 రోజుల్లో చాలా కీలకంగా అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకు 27, 28, 29 తారీఖులు సార్ రావచ్చు సార్. ఇప్పటికైతే మనం ఒక టీం వచ్చాము. ఆల్రెడీ అక్కడ కాకినాడ సైడ్ ఎన్డీఆర్ఎఫ్ డిప్లాయ్ అయినారని తెలిసింది మనకు కూడా. ఇక్కడికైతే ఇప్పుడు రావచ్చు సార్, ఎన్డీఆర్ఎఫ్ రావచ్చు. మీకు ఇక్కడ నుంచి జిల్లాధికారి యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది? ఎందుకంటే ముఖ్యంగా కోస్తా బెల్ట్ ఎక్కువ ఉంది. ఇటు నెల్లూరు దగ్గర నుంచి ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వరకు కోస్తా సుమారు 105 కిలోమీటర్లు కోస్తా బెల్ట్ ఉంది. ప్రత్యేకించి ఈ ప్రాంతాల్లో ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ముందస్తు చర్యల్లో భాగంగా మీరు ఏదైనా క్యాంపులు నిర్వహించే అవకాశం ఉందంటారా? ఇప్పటికి క్యాంపులు ఏమి సార్, ప్రీవియస్ అయితే చాలా అవేర్నెస్ కల్పించాం సార్. ఇక్కడ లోకల్ వచ్చి మన ఆపద మిత్ర టీమ్స్ కూడా ఇక్కడ క్లాసులు కండక్ట్ చేయమే సార్. ఇప్పుడైతే ప్రజెంట్ డిఆర్ఓ గారు ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ టీం మేము రెడీ ఫర్ యాక్షన్కి ఉన్నాం సార్ సైక్లోన్ అలర్ట్ గురించి. ఇది మొత్తానికి డిస్ట్రిక్ట్ వైడ్ తీసుకున్నట్టయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే సిద్ధంగా ఉన్నాము. మేము రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం కూడా జరిగింది. రానున్న కొద్ది రోజుల్లో తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా కాకినాడకి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు ఉన్నతాధికారులు ఏదైతే ఆదేశించారో దానికి సిద్ధంగా ఉన్నామో. ఇప్పటివరకు అయితే 27 మంది ఉన్న సభ్యులు రానున్న రోజుల్లో ఈ తుఫాను ప్రభావితం దృష్టిలో పెట్టుకొని పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే ఈ తుఫాను
సమయంలో ముఖ్యంగా ప్రజలు కూడా కొంత సహకరించాల అవసరం ఉంది. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్పితే బయటికి రాకూడదు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే కొద్దిగా అప్రమత్తంగా ఉండి అందరికీ సహకరించాలని చెప్పేసి కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందం నుంచి ఆంజనేయులు గారు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.